సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టుబుట్ల మధుసూదన్ శర్మ గారు. సార్ వంటింటి చిట్కాలతోటే చాలా రకాల ఆరోగ్య సమస్యలకు ఎంతో చక్కటి పరిష్కారాన్ని అందిస్తూ ఉంటారు. ఈ విషయం చాలా మందికి తెలుసు. అయితే ఈ రోజు మరో సమస్యతో మనం సార్ని కలవబోతున్నాము. అదే మోకాళ్ళ సమస్య. అయితే చాలా మందికి మోకాళ్ళ నొప్పి తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చాలా మెడిసిన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. బట్ అలా కాకుండా మనకు అందుబాటులో ఉన్నటువంటి వంటింటి చిట్కాలతోటి మనము మోకాళ్ళ నొప్పులను ఎలా క్యూర్ చేసుకోవాలి, అది కూడా పైపూత మందుతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది సార్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, మోకాళ్ళ నొప్పులు అనేవి ఇప్పుడు ఒక మిడిల్ ఏజ్ నుంచినే మనకు స్టార్ట్ అవుతున్నది, అది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులకి మనం ఇంటేక్ మెడిసిన్ కాకుండా పైపూతతో వాడేటటువంటి మెడిసిన్ ఏదైనా ఉందా? చాలా చాలా ఉన్నాయమ్మా. మనసుంటే మార్గం ఉందమ్మా. సో పైన పూసే మందులు ఉన్నాయి, కడుపులోకి వాడే మందులు ఉన్నాయి. ఇప్పుడు పైన పూసేటువంటి మందు చెప్తాను చూడమ్మా. చాలా ఈజీ, చాలా త్వరగా తయారైపోతుంది మెడిసిన్. రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయమ్మా. సో దానికి ఏంటంటమ్మా, కొన్ని పేర్లు చాలా మందికి తెలియకపోవచ్చు, బట్ ఎక్కువ మందికి తెలిసినటువంటివి అమ్మా. ఔషధాలు అయితే దొరుకుతాయి, ఈజీగా చీప్ గా దొరుకుతాయి. పెద్ద కాస్ట్ ఆయుర్వేదం షాప్ లోకి ఈజీగా దొరికేస్తాయి. ఎగ్జాక్ట్లీ దొరుకుతాయమ్మా. ప్రాబ్లం అయితే ఉండదు. కొంచెం కష్టే ఫలి, కొంచెం కష్టపడితే మంచి ఫలితం వస్తుంది. ఈ ముసాంబ్రం అమ్మా, ముసాంబ్రం అని కలబంద ఐడియా ఉంది కదమ్మా. ఆ కలబంద గుజ్జుతో తయారు చేస్తారు, బ్లాక్ గా ఉంటుంది. ముసాంబ్రం పూర్వకాలం పెద్దలైతే బాగా కనుక్కుంటారమ్మా. ఈ కాలం వాళ్ళకి తెలియకపోవచ్చు, మనకు దొరుకుతుందమ్మా. ముసాంబ్రము ఒక 10 grams తీసుకోవాలి. అట్లే గుగ్గిలం అమ్మా, మహిసాక్షి గుగ్గిలం అని చెప్పేసి దొరుకుతుంది, ఒక గమ్. నల్లగా ఇంత ముద్దగా అట్లా మహిసాక్షి గుగ్గిలం దాని పేరుమా. సో అది దొరుకుతుంది, మహిసాక్షి గుగ్గిలం. అదొక 10 grams. ఇంగువమ్మా, ఇంగువ చాలా అందరికి తెలుసు, అదొక 10 grams. ఈ మూడు ఒక్కొక్కటి 10 grams తీసేసుకొని ఒక 15 minutes వాటర్లో వేసేసి నానబెట్టాలమ్మా. ఇంతే, వాటర్ నానబెట్టేసేస్తే ఎంత బాగా నానబెట్టి నూరేస్తే మెత్తగా గుజ్జు పేస్ట్ అయిపోతుందమ్మా. దాన్ని మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి భాగంలో చుట్టూ అప్లై చేశారు. 1 గంట లేదా 2 గంటలు అయిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేశారమ్మా. అది వాడినటువంటి తక్షణమే వెంటనే దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా పనిచేసేసి ఆ నొప్పి తగ్గేందుకు కారణం అవుతాయమ్మా. చాలా త్వరగా తగ్గిపోతుంది, ఆ పెయిన్ అంత త్వరగా లాగేస్తుందమ్మా. మనం శాస్త్రీయంగా ఆలోచించినప్పటికమ్మా, జీ గ్లైకోసిల్ క్రోమోన్ అని చెప్పేసి ఒక రసాయన పదార్థము, బ్రాడికైనేజ్ అనేటువంటి ఎంజైము ఈ యొక్క కలబందలు ఉన్నాయమ్మా. సో ఈ క్రోమోన్, గ్లైకోసిల్ క్రోమోన్ అనేటువంటి రసాయన పదార్థం ఏంటంటే, ఆ మోకాళ్ళ భాగంలో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యి, ఆ రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత సైటోకైన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి, చెడును కలుగజేస్తాయి అన్నమాట. సో ఈ సైటోకైన్స్ అనేటువంటి ఇలాంటి రసాయన పదార్థాలు అనేకం ఉత్పత్తి అవుతుంటాయి అన్నమాట. ఆల్ఫా 2, ఆల్ఫా 6 ఇలాంటివన్నీ. సో ఇవి ఏం చేస్తాయంటమ్మా, నొప్పి, పోటు, వాపు, సలుపు ఇలాంటి లక్షణాలు కలుగజేస్తుంటాయి అన్నమాట. సో ఈ యొక్క పదార్థాల ఉత్పత్తి, హానికారకంగా పరిణమించేటువంటి యొక్క పదార్థాల ఉత్పత్తిని తగ్గిస్తుందమ్మా ఈ జీ గ్లైకోసిల్ క్రోమోన్ అనేటువంటి రసాయన పదార్థం. అంతేకాకుండా వాటి యొక్క పనితనాన్ని కూడా నిర్వహణ చేస్తుంది. సో దానివల్ల మనకు నొప్పి తెలియకుండా పోతుంది అనమాట. రెండవది ఏంటంటే, ఈ బ్రాడికైనేజ్ అనేటువంటి ఎంజైము, ఈ బ్రాడికైనేజ్ ఎంజైము యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుందమ్మా. సో మోకాళ్ళ భాగంలో నొప్పి వచ్చిందంటే ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది అని అర్థం. సో ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతుంటుందో దాని ఫలితంగా ఈ నొప్పి, వాపు, పోటు, సలుపు వస్తుంటాయి. సో ఇన్ఫ్లమేషన్ నివారిస్తుందమ్మా, అంటే ఇన్ఫ్లమేషన్ త్వరగా తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేషన్ రాకుండా చేస్తుంది. సో ఈ యొక్క ప్రయోజనాలు దీనివల్ల కలుగుతాయమ్మా. అట్లే ఈ మహిసాక్షి గుగ్గిలంలో ఉన్నటువంటి ఈ కొమ్మిఫెరా ముకుల్ అని చెప్పేసి దాని యొక్క శాస్త్రీయ నేమా. దాంట్లో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఈ స్టిరాయిడ్స్, తర్వాత కొన్ని రకాలైనటువంటి టర్పనాయిడ్స్, ఇలాంటివన్నీ కూడా ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు సహకరిస్తాయమ్మా. అట్లే ఇంగువను ఫెరులా అసఫోటిడ్ అంటారమ్మా. దీంట్లో ఉన్నటువంటి ఈ డైటర్పినాయిడ్స్, ట్రైటర్పినాయిడ్స్, కొన్ని రకాలైనటువంటి వోలటైల్ ఆయిల్స్, ఇవన్నీ కూడా మనం అప్లై చేయడం వల్ల, ఇలాంటి పదార్థం ఉన్నటువంటి ఇంగువను అప్లై చేయడం వల్ల, సో ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి పోటు, సలుపు, బాధ,
ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. రెండోది ఏమంటే ఈ 3 పదార్థాలు కలిపి మనం వాడుకోవడం వల్ల ఏం జరుగుతుందమ్మా, ఆ భాగంలో రక్త సరఫరా బాగా జరుగుతుందమ్మా. ఎప్పుడైతే రక్త సరఫరా బాగా జరుగుతుందో ఆ భాగంలో తయారైనటువంటి ఈ వేస్ట్ మెటీరియల్, హానికారకమైనటువంటి పదార్థాల యొక్క అంశాలు ఇవన్నీ కూడా రక్త సరఫరా సజావుగా జరిగినప్పుడు, మంచి రక్తం అక్కడికి పోయినప్పుడు అక్కడి నుంచి ఆ చెడు రక్తాన్ని తీసుకొచ్చేటువంటి భాగంలో చెడు పదార్థాలను కూడా తీసుకొచ్చేస్తుందమ్మా. మంచి ఆక్సిజన్, మంచి పోషణ కూడా జరుగుతుంది ఆ జాయింట్ భాగానికి. దానివల్ల త్వరగా రికవరీ అయ్యేటువంటి అవకాశం ఉంటుందమ్మా. అంతేకాకుండా ఈ యొక్క 3 పదార్థాలు కలిపి వాడుకోవడం వల్ల జరుగుతుందంటే ఈ కీళ్ళు ఆరోగ్యవంతంగా తయారైపోతాయమ్మా. అదేవిధంగా కీళ్లలో ఉన్నటువంటి లోపల భాగంలో ఈ కార్ట్లేజ్ అనేటువంటి ఒక మృదులాస్తి ఉంటుందమ్మా. ఆ కార్ట్లేజ్ అనేది ఆరోగ్యవంతంగా తయారవుతుంది. దాని నుంచి గుజ్జు బాగా ఉత్పత్తి అయ్యేందుకు ఈ యొక్క 3 ఔషధాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ ఎముకలు బాగా దృఢంగా తయారయ్యి ఎముకలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి కీళ్ళల్లో భాగంలో కీళ్ళకు సంబంధించి ఎముకలు కానీ, తర్వాత టెండాన్స్ కానీ, లిగమెంట్స్ కానీ, మజిల్స్ కానీ, తర్వాత నేను చెప్పినట్లు కార్ట్లేజ్ పొర కానీ, కార్ట్లేజ్ పొర వల్ల ఉత్పత్తి అయ్యేటువంటి సైనోయిల్ ఫ్లూయిడ్ అంటే జిగురు పదార్థం ఉత్పత్తి అవుతుంటుంది కదమ్మా. ఆ జిగురు పదార్థం ఉత్పత్తి బాగా పెరిగేందుకు ఇలా వివిధ రకాలుగా మల్టిపుల్ బెనిఫిట్స్గా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. కాబట్టి కేవలం పైపూత మందుకే ఇంత అద్భుతంగా పనిచేస్తుందమ్మా. కాబట్టి మరీ సమస్య తీవ్రంగా ఉండి, మరీ ఇబ్బందిగా ఉండి, దీర్ఘకాలికంగా ఉండి చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అయితే కడుపులోకి కూడా ఔషధాన్ని వాడుకోవచ్చు. కానీ చాలా వరకు 100లో దాదాపు 30-40% లేదా 50% మందిలో కేవలము ఈ యొక్క ఔషధం పైపూత మందుగా వాడుకుంటుంటే సరిపోతుందమ్మా. కడుపులోకి వాడాల్సినటువంటి అవసరం ఉండదమ్మా. క్షేమదాయకంగా ఉంటుంది, ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చు. రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి, అందరికీ అందుబాటులో ఉంటుంది, తయారు చేసుకోవడం సులువు, కష్టే ఫరమ్మా. అవును సార్. తయారు చేసుకొని తెచ్చుకొని ఈజీగా నానబెట్టేసేసి ఒక 10-15 నిమిషాలు నానబెట్టేసి ఔషధం తయారైపోతుంది. అంతే, అట్లమ్మా. చాలా ఈజీగా ఉంది సార్. అండ్ దీని ఫలితాలు కూడా చాలా చక్కగా మాకు వివరించారు. ఎలా పనిచేస్తుంది, ఏంటి, దాన్ని ఎలా వాడుకోవాలి అనేసి. ఎందుకంటే మోకాలు నొప్పులు అన్నవి ఇప్పుడు జనరేషన్లో మిడిల్ ఏజ్ నుంచినే స్టార్ట్ అయిపోతున్నాయి. సో దీని ఏంటంటే వీళ్ళు చాలామంది పెయిన్ రాగానే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ వాడడం ఇలా చేస్తూ ఉంటారు. సో అలాంటి పెయిన్ కిల్లర్స్ కాకుండా ఇలా పైపూత మందుతోటి మనం న్యాచురల్గా మన మోకాలు నొప్పులను తగ్గించుకోవచ్చు, కార్టిలేజ్ని పెంచుకొని ఇంకా ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్పి తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే.